ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మన కుటుంబానికి సంబంధించింది ఏదైనా కలిసికట్టుగా ఐకమత్యంగా జరగాలి. ఇక మీదట సూపర్ మార్కెట్ మెయింటెనెన్స్ కూడా మీరు కూడా చూసుకోండి. సిస్టర్, యు మీన్ సూర్య ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ? అదే కదా చెప్తున్నాను. ఏ బిజినెస్ అయినా అందరూ కలిసి చూసుకోవాలి. ఎందుకులేండి వదినా, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేసుకుంటారు. వీరు పాలిటిక్స్ సైడ్ వెళ్తున్నాడుగా. నెక్స్ట్ తన బిజినెస్లన్నీ ఇషికా సూర్య చూసుకుంటారు. యా, దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఐడియా. శుభంగా సూపర్ మార్కెట్ రీఓపెన్ అయింది. ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? పంతులు గారు, ఈ పూజ అయిపోయింది కదా? అయిపోయిందయ్యా. పదండి, గుమ్మడికాయ కొట్టించేద్దాం. అలాగే, పదండి. పదండి. ఏమే ఏమే ఏంటే ఇవన్నీ? నువ్వు తింటానికి కాదే, అమ్మటానికి పెట్టినవి. అక్కడ పెట్ట. ఎప్పుడు చూసినా తిండి గోల. రుద్ర, సూపర్ మార్కెట్ రీఓపెనింగ్ గురించి న్యూస్ పేపర్లో మీడియాలో యాడ్ ఇచ్చావా? ఇచ్చాను పెదనాన్న. స్టోర్ ఓకే, బుక్ సెక్షన్ ఏంటి? అదెంత పని పెద్దోరు, స్టాఫ్ అంతా ఉన్నాం కదా, అందరం కలిసి చకచకా చేసేస్తాం. నువ్వేమంటావు రుద్ర? మేడం ఫిక్స్ అయినట్టుంది, చేయనండి పెదనాన్న. రాఘవా, అనయ్య, ఇదిగోండి అన్నయ్య. స్టాఫ్ అందరికి బోనస్ కింద ఈ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయి. 1 మంత్ నుంచి పాపం వర్క్ లేదు కదా, ఇబ్బందుల్లో ఉండుంటారు. మీరు నిజంగా చాలా మంచివారు పెద్దోరు. నీ కుళాయి ఆపు, పట్టుకో, తీసుకెళ్ళి ఇచ్చేసిరా. పదండి, ఇంటికి వెళ్దాం. అలాగే అన్నయ్య. వంశీ, వదినా, మనం స్టేషనరీ కూడా యాడ్ చేసామని అందరికీ తెలిసేలా డిస్ప్లే కూడా పెట్టాలి. ఓకే వదినా. వదినా, ఆ? నాదో స్మాల్ రిక్వెస్ట్. ఏంటి? మా ఫ్రెండ్స్ ఎవరైనా మన స్టోర్కి వస్తే కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో కన్సెషన్ ఇవ్వా ప్లీజ్. ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండ్సా? గర్ల్ ఫ్రెండ్సే వదినా. అబ్బో, ఎంతమంది ఉన్నారేంటి? 1, 2, 3.5. 3.5 అంటే? నంబర్ 1 సోనీ, నాకు స్కూల్ ఏజ్ నుంచి ఫ్రెండ్ వదినా, దాంతో అన్ని షేర్ చేసుకుంటాను. నంబర్ 2 పల్లవి, కాలేజ్ ఫ్రెండ్, టామ్ అండ్ జెర్రీ అనుకో, తనతో భలే టైం పాస్ అవుతుంది. నంబర్ 3 రాధిక, క్లాస్ అందరితో క్లోజ్ గా ఉంటుంది, నేను మాత్రం స్పెషల్ అంటుంది. ఇంకా ఆఫ్ అంటావా, దుర్గా, ఎప్పుడు నా మీద కోపడుతూనే ఉంటుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్కి హెల్ప్ చేస్తుంది, ఎగ్జామ్లో మాత్రం పేపర్ కూడా చూపించదు. అలా ఉండు ఇలా ఉండు అని క్లాస్ తీసుకుంటుంది, కానీ క్లాస్కి అబ్సెంట్ అయితే మాత్రం తిడుతుంది. అందుకే ఆఫ్ అని పెట్టా. వదినా, వీళ్ళలో నాకు ఎవరు సెట్ అవుతారో కొంచెం కన్ఫ్యూజన్ వదినా. ముందు ముగ్గురిని క్యాన్సిలింగ్ చేసి హాఫ్ ని నీ బెటర్ హాఫింగ్ గా ఫిక్సింగ్ అయిపో. ఎందుకంటే మన మీద ఎంత కోపడితే అంత ప్రేమ ఉన్నట్టు. ఇప్పుడు మీ అన్నయ్యని తీసుకో, నేనేం చేసినా కోపడతారు, నేను కనబడకపోతే మాత్రం కంగారు పడిపోతారు. నేను డిసప్పాయింట్మెంట్ లో ఉన్నానంటే తిడతారు, కానీ నన్నెవరైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకోరు. నేనేదో సాధించాలని ఎంకరేజింగ్ చేస్తారు, నా కోసం నాకంటే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇదే నిజమైన ప్రేమ. ప్రేమ అంటే నీతో అన్ని షేరింగ్ చేసుకోవడమో, నీతో సరదాగా ఉండటమో, టైం పాసింగ్ చేయడమో కాదు. నిన్నుగా ఉండనివ్వడం,
నీకోసం ఆరాటపడటం, నీతో సంతోషానికి కారణమవ్వడం. ఆ, వదినా నాకోటి అర్థమైంది. ఏంటి? ఆ అన్నయ్య అంటే నీకు చాలా ఇష్టం కదా? నేనంటే కూడా మీ అన్నయ్యకి ఇష్టం. తను పెద్ద హెడేక్ రా. ఏమంటున్నావు అన్నయ్య? నిజంరా, ఆ గంగతో వేగడం పెద్ద హెడేక్. చూడు, ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని సర్దించమంటే అలాగే వదిలేసింది. పాపం తనే అన్ని పనులు చూసుకోవాలి కదా అన్నయ్య. అదేం కాదురా, నీకు విషయం తెలుసా? ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని అలా ఎందుకు వదిలేసింది అనుకుంటున్నావు? అన్నీ సర్దేసిన తర్వాత తీరుబడిగా కూర్చుని ఫుడ్ మెక్కుతూ ఐటమ్స్ సర్దుదామని చెప్పి తన ప్లాన్ అన్నమాట. పాపం వదిన్ని తిండిపోతుంది చేసి మరి మాట్లాడుతున్నావు. నేననడం ఏంట్రా, ఆవిడ తినే తిండి కెపాసిటీ చూస్తే ఎవ్వరైనా అదే అంటారు. చిన్నపిల్లల్లాగా తిండిని చూస్తే చాలు ఎంత ఏడుపైనా ఆపేస్తుంది. ఒక్క చాక్లెట్ ఇచ్చి మేడ మీద నుంచి దూకేమంటే అమాంతం దూకేస్తుంది. ఒక ఐస్ క్రీమ్ చేతిలో పెట్టి సముద్రాన్ని ఈదమంటే రెడీ అంటుంది. అంతెందుకురా, ఒలింపిక్స్ లో గనక తిండి కాంపిటీషన్ పెడితే మన ఇండియాకి అన్ని దేశాల్ని ఓడించి గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చేయడం ఖాయంరా. అదిగో సత్యం. వంశీ, స్టోర్ మొత్తం మీరే సర్దుకోండి, నేను వెళ్తున్నాను. వదినా ఏరా, మొత్తం వినేసిందా? పిన్ టు పిన్ మొత్తం వినేసింది అన్నయ్య, అందుకే తుమ్మాను. గుద్దానంటేనా? ఆ తుమ్మిడ్చేదేదో నేను తిట్టక ముందు తుమ్మొచ్చు కదరా. ఇప్పుడు గుర్తు రాలేదన్నయ్య. నీకు టైంకి ఏది రాదురా. అన్నయ్య ముందు వెళ్ళి వదిన ఆపు, లేకపోతే ఈ వర్క్ అంతా మనం చేయలేమన్నయ్య. ఆ తర్వాత పెదనాన్న దగ్గర తిట్లు పడతాయి. తప్పదంటావా? వెళ్ళి బతిమాలితే బిల్డపిస్తుందేమోరా. వదిని కోపం పై పైనే అన్నయ్య, నువ్వు పొగిడితే చాలు కూల్ అయిపోతుంది. అంతేనంటావా? అంతే. ఏం చేస్తాం, నోటి దూలకి పనిష్మెంటు. గంగా ఆ, గంగ 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 ఆగాగాగాగాగా, ఇంత పని పెట్టుకుని అంత సీరియస్ గా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? తినడానికి సార్, ఆ, దానికి తప్ప నేను దేనికి పనికిరానని అన్నారు కదా. ఎహెహె, అలా ఏం లేదు గంగా, నేనేదో వాంటెడ్ గా అన్నాను. నువ్వు వింటున్నావని తెలిసే నేను కాసేపు టీజ్ చేద్దామని అలా అలా అన్నానంతే. ఎందుకు సార్? నన్ను ఏడిపించడం మీకు అంత సరదానా? ఆ, లేదు గంగా, నువ్వు కోపంలో ఎంత బాగున్నావో తెలుసా? ఎర్రగా కందిపోయిన నీ బూరెల్లాంటి బుగ్గలు, వాలు చూపుల్లో ఆ కోపం, ఆ బుంగమూతి, అబ్బబ్బబ్బబ్బబ్బా, చాలా క్యూట్ గా ఉన్నావు. ఏమో అనుకున్నాను కానీ అన్నయ్య కూడా మిస్టర్ రోమియోరా, ఒక్క మాటలో పడేశాడు కదా. ఆ, ఇది నేను ఎవరైనా అమ్మాయి మీద ట్రై చేయాలి. రేయ్ పోండి సార్, మీరు మరీ నన్ను ఏడిపిస్తున్నారు. అమ్మయ్యా, కూల్ అయింది. అయినా నువ్వు లేకుండా ఇంత వర్క్ ఎలా నేను ఒక్కడనే చేయగలుగుతాను గంగా? పైగా వర్కర్స్ అందరూ నీ మాటే వింటారు.